హలో అండి. ఈరోజు మనం మజ్జిగ చారు ఎలా చేయాలో చూసేద్దామండి. నార్మల్‌గా ఎప్పుడు ఒకే రకంగా సాంబార్లు తిని తిని బేజారైపోయుంటుందండి. ఇంకా నాన్ వెజ్ అయితే వీక్లీ ఎప్పుడు మనం 3 టైమ్స్ అయినా చేస్తూనే ఉంటామండి. ఆదివారం వస్తే చికెన్ చేస్తాము, మంగళవారం వస్తే కబాబ్ తింటాము, శుక్రవారం వస్తే ఎగ్గు, ఆమ్లెటు లేదా ఎగ్ రైసు ఏదో ఒకటి ఇంట్లో వండుకొని చేస్తూనే ఉంటాము. మన ఇంట్లోనే కాదండి, ప్రతి ఇంట్లోనూ ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు. నార్మల్‌గా మనం ఇలా వీక్లీ ఇలా తింటుంటే బాడీలో వేడి కూడా ఎక్కువైతుందండి. అప్పుడు మనము అప్పుడప్పుడు వీక్లీ 1 టైమ్ ఇలాంటి చారులు చేసుకొని తింటే హీట్ అనేది మన బాడీలో తగ్గుతుందండి. ఇక ప్రాసెస్‌లోకెళ్తే మనకి దీనికి కావాల్సిండేది పెద్ద పదార్థాలు ఏం పెద్దగా లేవండి. నార్మల్‌గా మనకి మెయిన్ కావాల్సిండేది దీనికి పెరుగు. పెరుగుంటే చాలండి. ఇంట్లో ఉన్నా లేదంటే బయటైనా తీసుకోండి. కత్తి దీన్ని ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి తిరుగుబాతు వేసేసుకోవడం అండి. నార్మల్‌గా సాసులు, జీలకర్ర వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలనేది చిన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొనేసి అవి వేసేసుకోవాలండి. ఒక 4 ఎండుమిర్చి వేసేసుకొని బాగా కలిపేసి క కొద్దిగా కరివేపాకు, ఇంకా వెల్లుల్లి ఒక 4 చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. అందులోకే కొద్దిగా పసుపనేది కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి. తగినంత ఉప్పు. ఇంకా పెరుగు మనం ఎక్కువగా నీళ్ళుగా కలుపుకోకుండా, గడ్డలు లేకుండా కొద్దిగా తక్కువ వేసుకోవాలండి వాటర్ అనేది. వేసుకొని బాగా కలుపుకొని గడ్డలు లేకుండా అందులోకి వేసేసుకోవడం అండి. మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేయడం అండి. ఎక్కువగా చాలా సేపు పెట్టకూడదండి. జస్ట్ ఊరికే అట్లా హీట్ చేయాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే బాగొస్తుందండి. వీక్లీ 1 టైమ్ మనం ఇలా తింటుంటే మనకి బాడీలో వేడనేది తగ్గిస్తుందండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీక్లీ ఒకసారి ఎప్పుడూ చేస్తూనే ఉండండి. నేనైతే చేస్తుంటానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.